డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, తెలంగాణ వెబ్సైట్ 2026 సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మరి ఫేజ్ 2 వచ్చింది కదా. ఫేజ్ 1 అయిపోయింది, స్టూడెంట్స్ అందరికీ ఫేజ్ 2 వచ్చింది. ఫేజ్ 2 వచ్చిన తర్వాత మీరు అందరూ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఆన్లైన్ రిపోర్టింగ్ అయితే చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఫీజు పేమెంట్ చేసి అదేవిధంగా ఆన్లైన్ రిపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఫేజ్ 1 తర్వాత కొంతమంది సీటు వచ్చిన వాళ్ళు ఏం చేశారంటే, ఫేజ్ 1 అయింది. ఫేజ్ 1లో ఏం చేశారు, ఆన్లైన్ రిపోర్టింగ్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారమ్మ, నో ప్రాబ్లం. ఫేజ్ 1లో వచ్చిన తర్వాత ఫేజ్ 2కి వెళ్ళారు. ఫేజ్ 2లో అదే సీట్ ఉంది, మారింది. ఈ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇద్దరు స్టూడెంట్స్ ఏంటంటే ఫేజ్ 3కి వెళ్ళాలంటే మీ యొక్క ఫేజ్ 3కి వెళ్ళాలన్నా ఫేజ్ 1లో ఫేజ్ 2లో వచ్చిన సీటు ఉండాలన్నా మీరు ప్రతి ఒక్కరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలమ్మ. మీ అందరికీ తెలుసు, చాలామంది కూడా నేను వీడియోలు చేస్తూనే ఉన్నాను, వీడియో చూస్తూనే ఉన్నారు కాబట్టి ఫిజికల్ రిపోర్ట్ ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ. ఫిజికల్ రిపోర్టు ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే, ఫేజ్ 1లో ఫేజ్ 2లో సీటు వచ్చిందా, మీరు ఫేజ్ 3కి వెళ్ళాలంటే ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ రిపోర్ట్ ఏం చేయాలి, మీరు మీ యొక్క సర్టిఫికెట్స్, మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికెట్స్ ఒరిజినల్ టీసీని తీసుకెళ్ళి ఆ పర్టికులర్ ఫేజ్ 2లో ఎక్కడైతే వచ్చిందో ఆ కాలేజీలో ఇవ్వాలమ్మ. గుర్తుపెట్టుకోండి, అప్పుడే మీరు ఫేజ్ 3కి వెళతారు. లేకపోతే మీరు సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ఫిజికల్ రిపోర్ట్ చేయలేదో వాళ్ళ సీటు కంపల్సరీగా కోల్పోతారు. అంటే ఫేజ్ 3కి వెళ్తారా లేదనేది తర్వాత క్వశ్చన్. ఫేజ్ 1లో వచ్చినా ఫేజ్ 2లో వచ్చినా కంపల్సరీగా ఫిజికల్ రిపోర్ట్ చేయమని గవర్నమెంట్ వాళ్ళైతే కండిషన్స్ అయితే పెడతాం జరిగింది. ఈరోజు అయితే లాస్ట్ డేటు ఫిజికల్ రిపోర్టింగ్కి, ఈరోజు లాస్ట్ డేటు. ఇక్కడ చూసినట్టయితే మీరు స్టూడెంట్స్ అందరూ కూడా 18, 19 ఎక్సైజింగ్ ఆప్షన్స్, ఇట్ ఇస్ మ్యాండేటరీ ఎక్సైజ్ ఆప్షన్ ఫర్ సెకండ్. ఇప్పుడు సెకండ్ ఫేజ్ అయితే 22వ తారీఖు మనకి సెల్ఫ్ రిపోర్టింగ్, పేమెంట్ ఆఫ్ ట్యూషన్ ఫీజు సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ వెబ్సైట్ 22, 24 సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు, నో ప్రాబ్లం. ఇప్పుడు ఫిజికల్ రిపోర్టింగ్ ఈరోజే లాస్ట్ డేట్. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ రిపోర్ట్ ఎవరైతే ఫేజ్ 1లో, కొంతమంది స్టూడెంట్స్ అతి తెలివిగా ప్రదర్శిస్తా, సార్ నాకు ఫేజ్ 1లో వచ్చింది, నేను ఫిజికల్ రిపోర్ట్ చేయాలా వద్దా, ఫేజ్ 2 వాళ్ళు మాత్రమే ఫిజికల్ రిపోర్ట్ చేయాలా, ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది సెల్ఫ్ రిపోర్టింగ్ చేశాను, ఫిజికల్ రిపోర్టింగ్. ఎవరైనా ఫేజ్ 1లో వచ్చినా ఫేజ్ 2లో వచ్చినా ఇద్దరు కూడా ఫిజికల్ ఫేజ్ 3కి వెళ్ళాలంటే ఫిజికల్ రిపోర్టింగ్ చేయవలసి ఉంది. కంపల్సరీగా కాలేజీని విజిట్ చేయాలమ్మ. గుర్తుపెట్టుకోండి, కాలేజీని విజిట్ చేయాలి, లేకపోతే మీరు సీటు కోల్పోయే ప్రమాదం ఉంది. సపోజ్ మీరు ఫేజ్ 1లో మీకు సీట్ వచ్చింది, మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాలి, మీకు సీట్ క్యాన్సిల్ అవుతుంది, ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. మీరు ఫీజు పే చేసినా కానీ క్యాన్సిల్ అవుతుంది సీటు. గుర్తుపెట్టుకోండి, తస్మాత్ జాగ్రత్త. గుర్తుపెట్టుకోండి, ఎవరైతే సీరియస్గా ఉన్నారో ఇక్కడ ఫిజికల్ రిపోర్ట్ ఆఫ్ క్యాండిడేట్ అట్ అలాటెడ్ కాలేజ్ సెకండ్ ఫేజ్ ఆల్రెడీ మ్యాండేటరీ అండ్ హ్యాండ్ ఓవర్ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ ఒరిజినల్ టీసీ అట్ అలాటెడ్ అప్టైన్ ద అక్నాలజ్మెంట్. వాళ్ళ దగ్గర అక్నాలజ్మెంట్ తీసుకోండి. ద క్యాండిడేట్ గాట్ అలాట్మెంట్ ఇన్ సెకండ్ ఫేజ్ నాట్ రిపోర్టెడ్ అలాటెడ్స్ ఆర్ నాట్ పర్మిటెడ్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్. అదేవిధంగా వీళ్ళ సీట్ అయితే క్యాన్సిల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, వీళ్ళ సీటు కంపల్సరీగా ఇది క్లియర్గా ఇచ్చారు, ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. క్యాండిడేట్ హూ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ అంటే ప్రీవియస్ అలాట్మెంట్ ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ అండ్ పెయిడ్ ట్యూషన్ ఫీజ్ త్రూ ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ త్రూ ద వెబ్సైట్ నీడ్ నాట్ ఎక్సర్సైజ్ ద ఆప్షన్స్. ఆప్షన్స్ no need to exercise the option second. However, they have to report in person at to allotted college in second phase 28వ తారీఖు 25. Otherwise your allotted seat stands cancel. గుర్తుపెట్టుకోండి, ఫేజ్ 1లో సీటు వచ్చినా ఫేజ్ 2లో సీటు వచ్చినా కంపల్సరీగా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. మీకు ఫేజ్ 3కి సార్ కొంతమంది డౌట్స్ ఎలా ఉంటాయి, సార్ నేను ఫేజ్ 3కి వెళ్ళను, నేను ఫేజ్ 1లో నాకు సీట్ వచ్చింది, నేను ఫిజికల్ రిపోర్ట్ చేయాలా వద్దా? కంపల్సరీ చేయాలమ్మా. మీరు ఫేజ్ 3కి వెళ్ళినా వెళ్ళకపోయినా ఫిజికల్ రిపోర్ట్ చేయాలి. నేను ఫేజ్ 3కి వెళ్ళను సార్, నేను ఎందుకు ఫిజికల్ రిపోర్ట్ చేయాలంటారు. ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో సీటు వచ్చిన వాళ్ళు మీరు ఫేజ్ 3లో వెబ్ ఆప్షన్స్ పెట్టినా పెట్టకపోయినా ఫిజికల్ రిపోర్ట్ కంపల్సరీగా చేయాలి, లేకపోతే మీ సీటు క్యాన్సిల్ అవుతుంది అని వీళ్ళు డైరెక్ట్గా అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు మీకు ఫేజ్ 1లో సీటు వచ్చిన వాళ్ళు ఫేజ్ 3కి
ఆప్షన్స్ పెడతారో పెట్టరో తర్వాత సంగతి. ఫిజికల్ రిపోర్ట్ అయితే మ్యాండేటరీగా ఉంది, ప్రతి ఒక్కళ్ళకు వెళ్ళి ఫిజికల్ రిపోర్టు ఈరోజే లాస్ట్ డేట్ అమ్మ చేయండి. ఫిజికల్ రిపోర్టు ఈరోజు లాస్ట్ డేట్. ఇది మరి స్టూడెంట్స్ మరి ప్రతి ఒక్కళ్ళు కూడా మరి ఫిజికల్ రిపోర్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.